నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది ఒప్పో F19 అండ్ ఇది ఒప్పో F19 సిరీస్లో మూడో ఫోన్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ F19 ప్రో ప్లస్ అని చెప్పేసి రెండు ఫోన్స్ అయితే లాంచ్ అయినాయి. ఇది వచ్చేసరికి ఒప్పో F19 వాటికంటే తక్కువ రేట్లో తీసుకొని రావచ్చు. తక్కువ రేట్ అంటే మరీ తక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఒప్పో కాబట్టి ఇది మనకి రేట్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్ దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలియదు. 20,000 రూపాయల లోపు తీసుకొని రావచ్చు. ఎంత ప్రైస్ తీసుకొస్తారో నాకు ప్రెజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ లేదు. నేను అన్బాక్సింగ్ చేసే టైంకి ప్రైస్ డీటెయిల్స్ కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ మీరు ఎవరైనా చూసేవాళ్ళు ఒప్పో F19 అయితే గెలుచుకోవచ్చు. ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ఈ ఫోన్లో మీకు నచ్చిన కొన్ని ఫీచర్స్, ఒక 2 ఫీచర్స్ కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత కింద మీకు డిస్క్రిప్షన్లో మన లింక్ అయితే ఉంటుంది, గ్లీమ్ లింక్. సో దాని నుంచి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. అండ్ ఈ మంత్ ఎండింగ్కి నేను గివ్ అవే విన్నర్ అయితే అనౌన్స్ చేస్తాను. ముఖ్యంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఉండాలి. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. ఖచ్చితంగా దాని మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇంకా మనం దీని అన్బాక్సింగ్ అయితే చూద్దాం. బాక్స్ కంటెంట్స్ అన్నీ చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ బాక్స్లో చూస్తే మనకి కొన్ని స్పెసిఫికేషన్ మెన్షన్ చేసి సార్ వాల్యూ కూడా ఉంది. సార్ వాల్యూ 0.92 వాట్ పర్ కేజీ హెడ్ సార్ వాల్యూ. బాడీ సార్ వాల్యూ 0.84 వాట్ పర్ కేజీ ఉంది. 6GB RAM 128GB మోడల్ ఇది. అండ్ బ్లూ కలర్ వస్తే మన 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 48 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. AMOLED స్క్రీన్తో వస్తుంది. 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డీ AMOLED స్క్రీన్. దీని స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. ఈ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో వస్తుంది. మిగతా కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాతో పాటు డెప్త్ సెన్సార్ ఉంటుంది, మ్యాక్రో కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ కెమెరాస్ ఇవి. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్లో ఎక్కువ హైలైట్ చేసిన ఫ్లాష్ ఛార్జింగ్ గురించి 5 నిమిషాలు మీరు ఛార్జ్ పెట్టి 5.5 అవర్స్ వరకు ఫోన్ కాల్ మాట్లాడొచ్చు అని చెప్తున్నారు. 2 గంటల వరకు యూట్యూబ్ వీడియోస్ ఇట్లాంటివి చూడొచ్చు అని చెప్తున్నారు. 30 మినిట్స్ ఛార్జ్ చేస్తే మీకు 54% ఛార్జ్ అవుతుంది. ఫుల్ ఛార్జ్ చేయాలంటే మీకు 72 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది ఫోన్. అండ్ ఇది ఫోన్ థిన్నెస్ట్ ఫోన్, 7.95 మిల్లీమీటర్ థిన్ ఉంటుంది ఫోన్. అండ్ వెయిట్ వచ్చేసరికి 175 గ్రామ్స్ ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ఇంకొక బాక్స్ ఉంది, ఒప్పో అని చెప్పేసి బ్లాక్ కలర్లో. అండ్ దీని లోపల ఇవన్నీ ఉంటాయి, అన్ని యాక్సెసరీస్ ప్రొవైడ్ చేస్తారు మోస్ట్లీ. ఇక్కడ చూడొచ్చు సిమ్ ఇంజెక్టర్ పిన్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసరికి క్విక్ స్టార్ట్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. అండ్ కేస్ అయితే క్లియర్ కేస్ ఇది. ఫోన్ లుక్ అయితే ఏం పాడవుతుంది. నెక్స్ట్ మనకి మొబైల్ ఫోన్ ఉంది. ఇక్కడ కూడా మనకి స్పెసిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. 33 వాట్ ఫ్లాష్ ఛార్జ్, 5000 mAh బ్యాటరీ, 48 మెగాపిక్సెల్ కెమెరా, AMOLED పంచ్ హోల్ డిస్ప్లే అని చెప్పేసి బ్యాక్ సైడ్ కూడా మనకి సార్ వాల్యూ అయితే మెన్షన్ చేశారు. గ్లాసీ ఉంది ఫోన్ అయితే. ఒకసారి మనం పెట్టేద్దాం, చూద్దాం. కేస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ అవుతూ వస్తుంది. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ కేస్ అండ్ స్క్రీన్ గార్డ్ అయితే ఫోన్తో వస్తున్నాయి. ఛార్జర్ ఉంది. ఇది 33 వాట్ ఛార్జర్. అవుట్పుట్ చూసుకుంటే 11 వోల్ట్ 3 ఆంపియర్ మ్యాక్స్, అంటే 33 వాట్. ఇది వచ్చేసరికి టైప్ A టు టైప్ C కేబుల్, టైప్ A ఇన్పుట్తో వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి ఇప్పుడు మ్యాక్సిమం అన్ని ఫోన్స్లో అయితే ఇయర్ ఫోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇండియా టైప్ ఇయర్ ఫోన్స్ ఇవి. అండ్ బటన్ ఉంటుంది, మైక్ ఉంటుంది. సో ఫోన్ కాల్స్ మాట్లాడచ్చు. ఇవే మనకి బాక్స్లో కంటెంట్స్ అయితే ఇవన్నీ పక్క పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్ నుంచి లుక్ అయితే ఫోన్ ఇలా ఉంది. సేమ్ మనకు F19 ప్రో ప్లస్ లుక్లోనే ఉంది. డిజైన్ అయితే సేమ్ అలానే ఉంది. అండ్ చూడడానికి అయితే ఫోన్ బాగుంది, కాకపోతే ఇది గ్లాసీ డిజైన్తో వస్తుంది కాబట్టి మనకి ఫింగర్ ప్రింట్స్ అయితే కొద్దిగా అట్రాక్ట్ చేస్తుంది. రైట్ సైడ్ పవర్ బటన్ ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ సిమ్ ట్రే ఉంది. ఒకసారి మనం ట్రే ఓపెన్ చేసి చూద్దాం. నాకు తెలిసి ట్రిపుల్ స్లాట్ అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మైక్రోఎస్డీ కార్డ్ సపరేట్ స్లాట్ అయితే ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ పెట్టి 256 GB మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ టాప్లో ఏమీ లేవు. సెకండరీ నాయిస్ క్యాన్సిల్ మైక్ అయితే మిస్ అవుతుంది ఇక్కడ. అండ్ బాటంలో చూసుకుంటే టైప్ C పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, స్పీకర్ గ్రిల్ ఉంది. అండ్ 3.5 ఫోన్ జాక్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఫ్లాష్ ఉంది, ఒప్పో అని చెప్పేసి రాస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది మీకు, అందుకే మనకి ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఏం కనిపించట్లేదు. అండ్ బాడీ వచ్చేసరికి ఇది మీకు పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. ఒకసారి మనం దీన్ని స్విచ్ ఆన్ చేద్దాం, పవర్ ఉందేమో చూద్దాం. అండ్ మన డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్తో వస్తుంది. 2.4 and 5 GHz బ్యాండ్స్ డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్స్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది హోమ్ స్క్రీన్ ఒప్పో F19ది. అండ్ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. మనకి AMOLED స్క్రీన్తో వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ చెక్ చేద్దాం. సెట్టింగ్స్, అబౌట్ ఫోన్. ఇక్కడ చూడొచ్చు మనకి కలర్ వైజ్ 11.11 మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. స్టోరేజ్ చూసుకుంటే 128 GBలో 110 GB ఫ్రీగా వస్తుంది. అండ్ ర్యామ్ కూడా చూద్దాం. ర్యామ్ వచ్చేసరికి ఇది 6GB ర్యామ్ మోడల్. 6GBలో 3.71 GB అవుట్ ఆఫ్ ది బాక్స్ ర్యామ్ అయితే ఫ్రీగా వస్తుంది. ఒకసారి మనం కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. F19 ప్రో ప్లస్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా చూద్దాం. ఇది వచ్చేసరికి ఫోటో, ఇది వచ్చేసరికి పోర్ట్రైట్లో ఏమో ఫిల్టర్స్లో ఏమి లేవు. అండ్ మోర్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఎక్స్ట్రా హెచ్డీ ఉంది, మ్యాక్రో కెమెరా, మ్యాక్రో షాట్స్ ఉన్నాయి, స్లో మోషన్ ఉంది. సో
స్లో మోషన్ ఎంతవరకు ఏం మెన్షన్ లేదు కానీ స్లో మోషన్ అయితే ఆప్షన్ అయితే ఉంది. ఒకసారి వీడియో క్వాలిటీ చూద్దాం ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు. మ్యాక్సిమం 1080p ఉంటుంది, 4K మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక్కడ చూడొచ్చు 1080p ఉంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఫ్రంట్ కూడా మనకి మ్యాక్సిమం 1080p వరకే ఉండొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ కూడా 1080p అవుతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ మీరు యూస్ చేస్తే 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. నైట్ మోడ్ అయితే ఉంది. ఎక్కువ ఫీచర్స్ అయితే లేవు, అయితే ప్రో ప్రస్తుతం దానిలో ఉన్న ఫీచర్స్ అయితే దీనిలో లేవు. అండ్ ఒకసారి కొన్ని ఫోటో శాంపిల్ చూపిస్తే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ తీసిన శాంపిల్స్ OPPO F19 బ్యాక్ కెమెరా యూజ్ చేసి. అండ్ ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి డైరెక్ట్ కండిషన్ తీసిన శాంపిల్స్, ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్. అండ్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. ఇక్కడ అన్ని సెన్సర్స్ యాక్సిలరోమీటర్, మ్యాగ్నెటోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ అన్ని సెన్సర్స్ వీళ్ళేం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సర్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సర్ మనకి చాలా ఫాస్ట్ ఉంటుంది అండ్ చాలా యాక్యురేట్ అయితే ఉంది. డిఆర్ఎం చూస్తే L1 సపోర్ట్ అయితే చూపిస్తుంది. ఒకసారి ప్రైమ్ వీడియో ప్లే చేసి చూద్దాం. L1 సపోర్ట్ అని చూపిస్తుంది కాబట్టి ప్రైమ్ వీడియో మనకి హెచ్డీలో అయితే ప్లే అవ్వట్లేదు. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది అండ్ స్పీకర్ కూడా ఫస్ట్ ఇంప్రెషన్ లౌడ్ ఉంది. సింగిల్ స్పీకర్ అనగానే చాలా లౌడ్ ఉంది. ఇది ఓవరాల్ OPPO F19 అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్. అండ్ ఫోన్ ప్రైస్ నాకు తెలిసి మనం అనుకున్న దానికంటే ఒక 4-5 వేలు ఎక్కువైతే మీకు ఉంటుంది ఖచ్చితంగా. చూద్దాం మరి ఎంత పెద్ద తీసుకొని వస్తారో. అండ్ ఇది OPPO F19 అన్బాక్సింగ్ అయితే. వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకని ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ షూట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.